నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో టీడీపీ ఎంపీలతో సమావేశమై పలు అంశాలపై చర్చించిన మంత్రి నారా లోకేష్. పార్లమెంట్ భవనంలో పలువురు కేంద్ర మంత్రులతో కీలక భేటీలు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ బేష్ అన్న మంత్రి సవిత. ఈ బడ్జెట్ వల్ల చేనేత జౌళి రంగానికి ఎంతో మేలు జరుగుతుందని వెల్లడి. కేబినెట్ సమావేశం మొత్తం తిరుమల లడ్డు అంశాన్ని సమర్థించుకోవడానికే ఉపయోగించినట్లు కనిపిస్తోంది. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ప్రజలు ఆశిస్తున్న సుస్థిర ప్రగతికి దోహదపడేలా బడ్జెట్ ఉందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉచిత పథకాల కోసమే బడ్జెట్ అన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. ఢిల్లీ చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు టీడీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ ఎంపీలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. కాగా రాష్ట్రానికి సంబంధించిన కీలక అభివృద్ధి పనులపై చర్చించేందుకు, నిధులు రాబట్టేందుకు లోకేష్ కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా రాష్ట్రంలో ఐటీ రంగం విస్తరణ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ఏర్పాటు, విద్యారంగ సంస్కరణలు వంటి అంశాలపై చర్చించనున్నారు. వీటితో పాటు ఏపీ విభజన చట్టంలో హామీల అమలు, అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు, కొత్త ప్రాజెక్టుల మంజూరు వంటి విషయాలపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ బేష్ అని మంత్రి సవిత అన్నారు. ఈ బడ్జెట్ వల్ల చేనేత జౌళి రంగానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. రాయలసీమలోనూ బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యమిస్తూ నిధుల కేటాయింపు క్రెడిట్ అంతా సీఎం చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యంపై తరచూ ఢిల్లీ వెళ్లి పీఎం మోడీని, ఇతర కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి నిధులు రాబట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల వారికి అనుకూలమైందని కొనియాడారు. అందరికీ నమస్కారం. ఈ భారతదేశ గౌరవాన్ని పెంచుతూ అహర్నిశలు భారతదేశం 2047 వికసిత్ భారత్గా మార్చాలనే గొప్ప లక్ష్యంతో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బడ్జెట్లో భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు బడుగు బలహీన వర్గాల కోసం నిన్నటి రోజు బడ్జెట్ ప్రతిపాదించటం మనం అందరం చూసాం. అంతేకాకుండా ఒక మహిళ ఏదైనా చేయగలదు, మహిళలందరికీ ఒక స్ఫూర్తి. మన భారతదేశ ఫైనాన్స్ మినిస్టర్గా 9 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత నిర్మలా సీతారామన్ గారికి కూడా మా మహిళలందరి తరఫున, తెలుగు రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. బడుగు బడిగిన వర్గాల కోసం పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నిన్నటి బడ్జెట్ రోజును కూడా నిజంగా చాలా ఆనందంగా ఉందనే విషయం కూడా తెలియజేస్తూ ఈ బడ్జెట్ నిజంగా ఒక విజన్కి ఒక మారు పేరు అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా పేదలకు, ఎంప్లాయీస్కి, వ్యాపారస్తులకు, అన్ని వర్గాల వారికి అనుకూలమైన బడ్జెట్ అనే విషయం కూడా తెలియజేస్తూ ప్రతి సాధారణ ఉద్యోగికి ఈ బడ్జెట్ వల్ల 60,000 నుంచి ₹1,00,000 దాకా ఆదా అవుతుందనే విషయం తెలియజేస్తూ మొన్నటి రోజున జీఎస్టీ రిఫార్మ్స్ తీసుకొస్తూ ఈ బడ్జెట్ ప్రతిపాదించడం నిజంగా చాలా గర్వంగా ఉందనే విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మన రాష్ట్రానికి పెద్దపీట వేశారన్న విషయం కూడా తెలియజేస్తూ, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతూ కేంద్రంతో చర్చించి ఈరోజు మన రాష్ట్రానికి కూడా చాలా విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా ఒక మంచి బడ్జెట్ను మనం కేటాయించడం కూడా చాలా గర్వంగా ఉందనే విషయం తెలియజేస్తూ, ముఖ్యంగా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి నిజంగా, ఎందుకంటే మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలంటే విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి అని గ్రహించి భారతదేశ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ బాలికల హాస్టల్ మరొకటి ఏర్పాటు చేయడానికి బడ్జెట్ కూడా కేటాయించడం కూడా మేడం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మన రాష్ట్రానికి ఈరోజు మన రాష్ట్రానికి కూడా రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి కోసం 500 కోట్లు, డ్రింకింగ్ వాటర్ కోసం 800 కోట్లు, వంతెన నిర్మాణానికి 350 కోట్లు, భావితరాల భవిష్యత్ రాజధాని కోసం అమరావతి కోసం 1128 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 3,320 కోట్లు కేటాయించటం నిజంగా ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు ఈ రాష్ట్రం కోసం కష్టపడుతూ ఎప్పటికప్పుడు
మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో చర్చించి, మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారితో చర్చించి మరి ఈరోజు మనకు నిధులు కేటాయించడం నిజంగా ఇది ముఖ్యమంత్రి గారి క్రెడిట్, ముఖ్యమంత్రి గారి మరి విజన్కు ఇది ఒక మార్గదర్శనం అనే విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మరి భారతదేశంలో ఎక్కువగా ఆధారపడి ఉండేది రైతాంగం. ఒక పక్క రైతాంగానికి పెద్దపీట వేస్తూ మరి మరొకటి రెండో స్థానం చేనేత రంగం. మరి చేనేత రంగానికి హస్తకళలు కూడా ప్రోత్సహిస్తూ మరి బడ్జెట్లో ప్రతిపాదించడం మరి చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ, ఒక పక్క ఆంధ్రప్రదేశ్ మన కూటమి ప్రభుత్వంలో మరి ఆంధ్రప్రదేశ్లో కూడా చేనేతలకు మొన్నటి రోజునే మరి ఉచిత కరెంటు కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు పరుస్తూ మరి 50 సంవత్సరాలకి 4,000 పెన్షన్ అందజేస్తూ మరి క్లస్టర్లు ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తూ మరి నిన్నటి రోజున కేంద్రం నుంచి కూడా మనకు దేశవ్యాప్తంగా మెగా క్లస్టర్లు ఏర్పాట్లు, మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటుకు ఆమోదం. అదేవిధంగా మన రాష్ట్రంలో ధర్మవరం, మంగళగిరి, పిఠాపురం మెగా క్లస్టర్ పార్కులకు ఏర్పాటుకు మరి బడ్జెట్ కేటాయించడం కూడా చాలా ఆనందంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ, తిరుమల లడ్డూ వ్యవహారంలో గత వైసీపీ ప్రభుత్వంపై వేసిన నిందను సమర్థించుకునేందుకు ఒక తప్పును ఒప్పు అని చెప్పేందుకే రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపిందని ఇన్నాళ్లు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ప్రతిష్టాత్మక ల్యాబ్లో ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ తేల్చి చెప్పడం, అదే విషయాన్ని సుప్రీంకోర్టు నియమించిన సిట్ కూడా తన ఛార్జిషీట్లో స్పష్టం చేయడంతో దిక్కుతోచిన ప్రభుత్వం మళ్లీ విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం తప్పు అని స్పష్టం చేశారు. ఈ కేబినెట్ అంతా కూడా ఎటువంటి ఎజెండా లేకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు నింద వేశారో ఆ నిందని ఏ విధంగా సమర్థించుకోవాలని చెప్పని మాట్లాడడానికే ఈ కేబినెట్ చర్చ జరిగిందనేది ఈరోజు నలుగురు మంత్రులు మాట్లాడిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. నలుగురు మంత్రులు వచ్చారు. ఎప్పుడు మామూలుగా కేబినెట్ ఎజెండా చదవడానికి ఒకటే మంత్రి ఉంటాడు ఎప్పుడు కూడా, కానీ ఈరోజు నలుగురు మంత్రులు వచ్చారు ఈరోజు మాట్లాడడానికి. నలుగురు బాగా పెద్ద విషయాలు చెప్తారేమో, రాష్ట్రానికి అన్నిటి మంచి జరుగుద్దాం అనుకుంటే వాళ్ళు మాట్లాడుకుంది కేబినెట్లో ఏ విధంగా ఈ లడ్డూ ప్రచారాన్ని చంద్రబాబు, ఇంతకుముందు చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ లడ్డూ మీద అపచారం చేసి అపనందేశారో ఆ నిందని మీరు ప్రమోట్ చేయండి అని చెప్పే విధంగా నలుగురు మంత్రులు కూర్చొని మాట్లాడారు. చాలా హాస్యాస్పదంగా ఉంది. పెద్దలు ఫైనాన్స్ మినిస్టర్ గారు కేశవ్ గారు ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏ ఆధారాలు లేకుండా, ఏమీ ఆధారాలు లేకుండా మాట్లాడు, గతంలో నేషనల్ ల్యాబ్ ఇచ్చింది కాబట్టి మాట్లాడారు అన్నారు. ఏదైతే మీరు మాట్లాడారో దాని మీదే కదా మనం సుప్రీంకోర్టుకి వెళ్ళింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే మీరు సిట్ అని చెప్పని ఒక కమిటీని వేశారు. డిఐజీ గారి గురించి తెలుసు, సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఎట్లాంటి మనుషులు మనకు తెలుసు. మామూలుగా ఒంటి మీద కాకి చొక్కా ఉంటుంది, కానీ భావాలన్నీ కూడా ఎల్లో కలర్ చొక్కా భావాలతో ఉంటాయి అవన్నీ కూడా. అటువంటి వ్యక్తిని వేశారు. మీరు దేవుణ్ణి రాజకీయం చేయాలని చెప్పని ఇందాక చెప్తున్నారు, మేము దేవుణ్ణి రాజకీయాల్లో తీసుకురామని చెప్పని. అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ మాట మాట్లాడింది ఎక్కడ? మొట్టమొదటిగా లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పని ఎక్కడ చెప్పారు ఆయన? తెలుగుదేశం పార్టీ మీటింగ్లో చెప్పాడు. మరి అది రాజకీయమా లేకపోతే రాజకీయం కాదు? అది చెప్పండి ఒకసారి. కేశవ్ గారు, మీరు ఫైనాన్స్ మినిస్టర్ కదా, మొట్టమొదటి మీరే మాట్లాడారు, మీరు సమాధానం చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు గారు సిట్ ఏర్పాటు చేశారు. మీరు ఆ సిట్కి కూడా ఎవరిని వేశారో మీ అందరికీ కూడా తెలుసు. జంతు కొవ్వు ఉంది, గొడ్డు మాంసం ఉంది, అదేవిధంగా చేప నూనె ఉందని చెప్పని నానా వాక్కులు మోయించారు. మామూలుగా కాదు, మీ ఎల్లో మీడియా అంతా దీనికే మాట్లాడారు. ప్రత్యేకంగా చెప్పాలంటే మన నాయుడు గారు టీవీ5 ఇంకా పొద్దున్న లేస్తే జంతువు కొవ్వు కలిసిపోయింది అని చెప్పని వారు మాట్లాడిన సంగతి మన అందరికి కూడా తెలుసు. దానికి రిపోర్ట్ అంతా కూడా ఎగనెస్ట్గా వచ్చింది. ఏదైతే ఎన్డీడీబీ రిపోర్ట్ కానీ, ఎన్డీఆర్ఐ రిపోర్ట్ కానీ ఎక్కడా కూడా దీంట్లో పంది కొవ్వు కానీ, యానిమల్ ఫ్యాట్ కానీ, చేప కొవ్వులు కానీ ఎటువంటి ఏమీ కలవలేదు అని చెప్పి నా రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా అర్థమైంది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తప్పుడు ప్రచారాలు చేశారు అని చెప్పి అర్థమయ్యేటప్పటికీ దీన్ని కవర్ చేయడం కోసం ఈరోజు క్యాబినెట్లో అధికార దుర్వినియోగం అంటారు కదా, ఆ దుర్వినియోగం చేయడానికి సిట్ నుంచి ఒక రిపోర్ట్ వచ్చినట్టుగా, రిపోర్ట్ వచ్చిందో బహుశా మాకు తెలియదు, దాని మీద ఉంటే బహిర్గతం చేస్తే చెప్పగలుగుతాం. ఆ సిట్ అధికారులను కొంతమందిని పిలిపించుకుని మాట్లాడినట్టు, దాని మీద అడ్వకేట్ జనరల్ యొక్క ఒపీనియన్ తీసుకున్నట్టు, సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండగా సుప్రీంకోర్టు ఏదైతే మీరు సిట్లో కొంతమందిని, సిబిఐలో కొంతమందిని వేసి కమిటీ వేసినప్పుడు దాన్ని సుప్రీంకోర్టు తీర్పు రాకముందు ఎందుకు అంత కంగారు పడతారు నాకు అర్థం కావట్లేదు.
సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావాలి కదా, అప్పటిదాకా వేచి ఉండరంట, వీళ్ళు యాక్షన్ తీసేసుకుంటారట. సుప్రీంకోర్టును కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి సుప్రీంకోర్టు తీర్పు రాకముందే వీళ్ళు దీని మీద సపరేట్ కమిటీ వేస్తారట. కమిటీ వేసి మళ్ళీ నిధులు తెలవాలంట. అసలు ఎలా వేస్తారు నాకు అర్థం కావట్లేదు. సిట్ అనేది మీ త్రిపాఠి గారు మీ సొంత మనిషే కదా, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ కదా. మరి అటువంటి వ్యక్తి ఉన్నాడు, మళ్ళీ దీని మీద క్యాబినెట్ అంతా కూడా ఆమోదించి చెప్పిందంట కంపల్సరీ మనం ఇంకో కమిటీ ద్వారా నిజాలు తెలపాలనేది. మీరు ఎన్ని కమిటీలు వేసుకోండి, మాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు, మేము దేనికి భయపడేది లేదు, బాధపడేది లేదు. మీరు తప్పు చేస్తే కోర్టును ఆశ్రయిస్తాం. ఇప్పటికైనా కానీ మీరు సుప్రీంకోర్టు డైరెక్షన్లో ఎన్ని కమిటీలైనానండి, ఎన్ని విచారణలైనా చేయించండి, మాకు అభ్యంతరమే లేదు. కాకపోతే అన్నీ 2019 నుంచి 24 వరకు కాదు, అవకాశం 2014 నుంచి కూడా చేయండి ఎంక్వైరీస్ అన్ని కూడా. మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనమని వైసీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ సతీష్ రెడ్డి స్పష్టం చేశారు. కడప వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే గుండాలతో దాడులు చేయించడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూ అంశంలో సిట్ నివేదికలో చంద్రబాబువి అబద్దాలు అని తేలడంతో డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారని మండిపడ్డారు. కూటమి పాలనలో సామాన్య ప్రజలతో పాటు మాజీ మంత్రులకు కూడా భద్రత లేకుండా పోయిందని అన్నారు. కూటమి వైఫల్యాలు ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకు ప్రభుత్వం మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా శాంతియుతంగా జీవించడానికి భద్రత కల్పించేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తే సామాన్య ప్రజల గురించి పక్కన పెట్టండి, చిన్న చిన్న కార్యకర్తల గురించి పక్కన పెట్టండి, గతంలో శాసనసభకు అనేక పర్యాయాలు ఎన్నికైనటువంటి వ్యక్తుల ఇళ్లపైన, గతంలో ఎంతో ఉన్నతమైనటువంటి మంత్రి పదవులు అలంకరించేటువంటి వాళ్ళకు కూడా ఈరోజు శాంతి భద్రతలు కరువయ్యేటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం పుణ్యాన్ని దాపరించినాయి. ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా హింసకు తావు లేదు అనేటువంటి విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సిట్ అనేటువంటి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీంను దీని మీద దర్యాప్తు చేసి వాళ్ళు నివేదిక ఇస్తే ఆ నివేదికలో ఎటువంటి జంతు కొవ్వు కూడా ఈ యొక్క లడ్డులో కలుషితం చేయలేదు అనేటువంటి క్లియర్ రిపోర్ట్ ఆ స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం వాళ్ళ యొక్క నిర్ధారణ ఇచ్చారు. అంత స్పష్టంగా సుప్రీంకోర్టు ఆజ్ఞాపించినటువంటి ఇన్వెస్టిగేటింగ్ టీం ఇచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వీళ్ళకున్నటువంటి చేతగానితనం వల్ల, వీళ్ళకున్నటువంటి చేతగాని వైఫల్యాలన్నిటి కూడా ప్రజలు ప్రశ్నించకూడదని చెప్పి ఒక కొత్త రకమైనటువంటి దాడి అపోజిషన్ మీద చేస్తూ ఉంది. సామాన్యంగా ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ పైన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రజలకు మేలైనటువంటి సదుపాయాలు కల్పించేదానికి అనేక విమర్శలు చేస్తూ ఉంటాం. ఎంతో కాలంగా వచ్చేటువంటి ఆనవాయితీ. ఈ ప్రభుత్వం అనేది ప్రభుత్వంకి ఎంత బాధ్యత ఉందో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు వాళ్ళకు ఒక చెక్ పెట్టేదానికోసమే ఈ అపోజిషన్ పార్టీ ఉంది. అపోజిషన్ పార్టీని నోరు మూయించేదానికి, అపోజిషన్ పార్టీలో ఎవరు కూడా మాట్లాడాలంటే భయపడేటువంటి పరిస్థితులు కల్పించేటువంటి ఈ సాంప్రదాయం ఏదో నాకు అర్థం కావడంలా. అనేక హామీలు ఇచ్చారు, అనేక వైఫల్యాలు మీరు పొందుతున్నారు. తిరుమల లడ్డు మీద మీరు లేనిపోని అబద్ధాలన్నీ ప్రచారాలన్నీ చేశారు. అత్యధికంగా ఉన్నటువంటి హిందువులందరి మనోభావాలు దెబ్బతినే రకంగా ఆ యొక్క ప్రసాదం మీద లేనిపోని అవాకులు చెవాకులు అంతా మీరు మాట్లాడినారు. ఇది ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందో లేకుండా ఉంటే మామూలు వ్యక్తి చేసింది కాదు. సుప్రీంకోర్టు ఆదేశిస్తే వచ్చినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీము దీని మీద అంతా పరిశీలించి ఎక్కడ కూడా జంతువు యొక్క కొవ్వు దీనిలో కలవలేదు అని నిర్ధారంగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీరు చేసినటువంటి వైఫల్యాలు, మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారాలకు భిన్నంగా ఇది ఉంది కాబట్టి, ప్రజల్లో మీరు చులకలవుతున్నారు కాబట్టి, ప్రజల్లో ఈరోజు ఎక్కడ చూసినా ఒకటే వాదన. ఇంత అసత్యానికి, ఇంత ఘోరమైనటువంటి నీచమైనటువంటి ప్రచారానికి ముఖ్యమంత్రిలో ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి దిగజారచ్చా? ఇది ప్రజల యొక్క సందేహం. మరి దాన్ని నివారించకుండా
మీ యొక్క కార్యకర్తలతో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మీరే దాడికి ముందు వచ్చారు. ఏమయ్యా మీరు ప్రజలకు ఇచ్చేటువంటి రక్షణ ఇదేనా? ఏమి సామాన్యమైనటువంటి పౌరులం మా యొక్క వాక్ స్వేచ్ఛ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీది. ప్రభుత్వం తప్పు చేసినప్పుడు నిలదీయాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళం మేము. నిలదీస్తూనే ఉంటాం. మేము నిలదీస్తామని చెప్పి మా మీద ఈ రకంగా గూండాలతో మా ఇంట్లపైన దాడి చేస్తారా? ఎవరిచ్చారు మీకు ఈ అధికారం అని చెప్పి నేను అడుగుతున్నాను. మీరు చేసేటువంటి సంస్కృతి, మీరు చేసేటువంటి సాంప్రదాయం ఇది మంచిది కాదు. దీన్నే రాబోయేటువంటి ప్రభుత్వం కూడా చేపడితే మీ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలో